వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 8. యేసు జీవితంలోని చివరి మంగళవారం. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈ చివరి వారమంతా ఏప్రిల్ 12 తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకు ఇప్పుడే చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఇది జనరల్‌గా ఏం జరిగింది అని చెప్పడమే గానీ, డేట్స్ నేను చూడట్లేదు. అంతేకాకుండా లాస్ట్ వీక్ అంతా నేను 7 మాటల మీద చెప్పాలనుకుంటున్నా కాబట్టి ఇది ఇప్పుడే ముగిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మత్తయి 21:23లో ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెను అని అడిగారు. యేసుప్రభు ఆయన శిష్యులు బేతనీయలో ఉంటూ రోజు యెరూషలేముకు ఉదయాన్నే వెళ్ళి సాయంకాలానికి తిరిగి బేతనీయకు విశ్రాంతి కొరకు వచ్చేవారు. 3వ దినం వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు మత పెద్దలు ఆయనను ఎదుర్కొని ఏ అధికారంతో ఆయన ఈ పనులన్నీ చేస్తున్నాడని అడిగారు. యేసుప్రభు తన అధికారం దేవుని యొద్ద నుండి వచ్చింది అని చెప్తే దైవదూషణ అంటారు. తన సొంత అధికారం అని చెప్తే తాను వారికంటే తక్కువ స్థాయి వాడని ప్రజలు అనుకుంటారు. కాబట్టి యేసుప్రభు ఆ ప్రశ్నకు సంబంధం లేని ఇంకొక ప్రశ్న వేసి వారి అసలు ఉద్దేశం బయటపడేట్టు చేశాడు. వారికైతే నిజంగా వారి ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. ఊరికి ఆయనని ఇరుకును పెట్టాలని ఈ విధంగా ప్రశ్నించారు. వారికి వచ్చిన సమాధానాలు మాత్రమే, వారికి నచ్చిన సమాధానాలు మాత్రమే వారు తన నుండి కోరుకుంటున్నారని ప్రభు తెలుసుకున్నాడు. ఆయన ఏ సమాధానం చెప్తే వాళ్ళకి సంతోషపడతారో అదేవిధంగా ఆయన చెప్పాలనుకుంటున్నారు అని ఆయనకు అర్థమైపోయింది. తర్వాత పరిసయ్యులు మత పెద్దలు యేసయ్యను చిక్కులో పెట్టటకై కైసరుకు పన్ను కట్టుట న్యాయమా అని అడిగారు. వారందరూ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉంటే మనము అది డెవలప్మెంట్కు పన్ను కట్టాల్సిందే. ఆ పన్నులో కొంత భాగము అన్య దేవతల దేవాలయాల పరిరక్షణ కొరకు వాడతారు. కాబట్టి వీళ్ళకి ఎవ్వరికి కూడా పన్ను కట్టడం ఇష్టం లేదు. అంతేగాక ఆ పన్ను రూకపై కైసర్ బొమ్మ చూసినప్పుడల్లా వారి దాసత్వము గుర్తుకు వచ్చి కోపం వస్తుంది వాళ్ళకి. మత్తయి 22:15-22 వరకు చూడొచ్చు. యేసయ్య వారితో తమకు 2 పౌరసత్వాలు ఉన్నాయని గుర్తు చేశాడు. ఇక్కడ జీవిస్తున్నంతకాలం ఇక్కడి పన్ను కట్టాలి. మనం పరలోక పౌరులం కాబట్టి మన రాజ్యానికి కట్టాలి అని చెప్పాడు. ఆ తర్వాత సద్దుకయ్యులు వచ్చి పునరుద్ధానం గురించి ప్రశ్నించారు. 22వ అధ్యాయము 23-33 వరకు. వారు కేవలం పంచఖండాలు మాత్రమే దేవుని వాక్యమని నమ్ముతారు. కాబట్టి అందులో నుండే వారికి కావాల్సిన సమాధానం ఇచ్చి వారి నోరు మూయించాడు యేసయ్య. ఇక ఆ తర్వాత 22వ అధ్యాయం 34-40లో మత పెద్దలు అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. వారికి సరైన సమాధానం ఇచ్చి సంతృప్తిపరిచాడు యేసుప్రభు. మత పెద్దలందరూ ఆయన్ని ఇబ్బంది పెట్టాలని సాయశక్తిలా ప్రయత్నించారు, కానీ విఫలయ్యారు. తర్వాత మత్తయి 23 అంతా ప్రభు మత పెద్దల వేషధారణ గురించి చెప్తూ అయ్యో అంటూ 7 ప్రాముఖ్యమైనవి దేవుని ఉగ్రత రాజేసే పనులను గురించి చెప్పాడు. వారి బోధనల గురించి యేసయ్య తప్పుపట్టలేదు, కానీ వారి వేషధారణ ఆయనను కలిసివేసింది. మత్తయి 24-25లో యేసయ్య మందిరం వదిలిపెట్టి ఒలీవల కొండపై తన శిష్యులతో 2వ రాకడ గురించి చాలా విషయాలు చెప్పాడు. కొన్ని ఉపమానాల ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ వివరించి 2వ రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలో కూడా చెప్పాడు. మంగళవారం అంతా వివాదాలతోనే, ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ బోధలతోనే నిండిపోయి ఉంది. ప్రార్థన చేసుకుందాం. దయమైడ స్తోత్రం ప్రభా, మీరు చెప్పిన ప్రతి మాట నుండి మేమేం నేర్చుకోవాల్సిందో అవి నేర్చుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.